గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడి మీడియా. నేను మీ ఝాన్సీ. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. సో కొంత లేట్ అయింది కానీ మళ్ళీ మనం ఆంజనేయ రాజు గారితో ఉన్నాము. ట్రెడిషనల్ హీరల్ ఇంకా హెర్బలిస్ట్. ఎంతో మందికి ఇక్కడ వచ్చినప్పుడు నా కళ్ళతో ప్రత్యక్షంగా చూస్తున్నాను అనమాట. చాలా మంది లైఫ్ సేవ్ చేస్తున్నారు. సో ఈరోజు ఒక మంచి టాపిక్ గురించి అడిగి తెలుసుకుందాము. కిడ్నీ స్టోన్స్ గురించి వివరంగా అసలు ఎందుకు వస్తాయి, ఏ సైజులో ఉంటే మనం భయపడాలి, వీటన్నిటి గురించి, వచ్చినప్పుడు ఏం చేయాలి, పానిక్ అవ్వకుండా. కిడ్నీ స్టోన్స్ అనేవి చాలా సర్వసాధారణ మందరిలో వస్తాయి, కాకపోతే కొత్తగా వచ్చిన వాళ్ళు చాలా భయపడుతూ ఉంటారు. ఈ విషయం గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వైపు నుంచి ఒక చిన్న ఏంటంటే, మీరు ఒక వీడియో త్రూ మీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్ని అవి కొంచెం వాళ్ళతో మాట్లాడించి ఎవరైతే తగ్గుతుందో, అంటే నాట్ ఫర్ ప్రమోషన్, నాట్ ఫర్ మన పబ్లిసిటీ గురించి కాదు సార్, ఆ డిసీజ్ ఎవరికైతే ఉందో, ఇంకెవరైతే మీ దగ్గరికి రావాలి, ఏళ్ల తరబడి బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా మీరు ఇంకా హెల్ప్ చేయాలని అయితే మా వైపు నుంచి కోరుకుంటున్నాము. సో అలాగే ఈరోజు కిడ్నీ స్టోన్స్ గురించి మాట్లాడుకుందాం సార్. ఎందుకు వస్తాయి, ఒకవేళ పర్టికులర్ రీజన్స్ ఉంటే అవి అవాయిడ్ చేసుకుంటే రావు, కాబట్టి వచ్చే కారణాలు ఏంటి, తర్వాత చికిత్స, ఇదంతా మాట్లాడదాం. కిడ్నీ స్టోన్స్ అంటే అనేక కారణాలు ఉంటాయమ్మా. అలాగే కిడ్నీ స్టోన్స్ అనేది అన్నీ ఒక రకం కాదండి. ఇందులో 2-3 రకాలు ఉంటాయమ్మా. అసలు ఎందుకు వస్తాయి అంటే ఏమవుతుందంటే, ఈ కిడ్నీలు ఫిల్టర్ చేయలేకపోయినప్పుడు కిడ్నీలో ఇసుక రేణువులు లాంటివి, లేకపోతే ఏదైనా ఒక హార్డ్ మెటల్ లాంటిది కానీ ఇలాంటివి జామ్ అయిపోయినాయి అనుకోండి, మన బాడీ నేచర్ ఏంటంటే ఏదైనా సరే బాడీకి ఇది ఉండకూడదు, ఇక్కడ బాడీకి దీంతో పని లేదు అనుకున్నప్పుడు దాన్ని బయటికి పంపేస్తున్నాము. పంపలేనప్పుడు ఏం చేస్తుందంటే దాని చుట్టూరు ఒక కాల్షియం కవర్ లాంటిది వేసేసి దాన్ని దాచేయడానికి చూస్తుంది దాన్ని. అప్పుడు ఏమవుతుంది, ఆ కాల్షియం కవర్ అలా పెరిగి పెద్దది పెద్దటం అవటం వల్ల 4 mm, 8 mm, 10, 20, 18 ఇలా పెరుగుతూ ఉంటుంది అనమాట. అసలు మాక్సిమం సైజ్ ఎంత సార్ స్టోన్? ఇంకా పెద్దది, అదే పెద్దది 18 mm వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. చాలా అటువంటి వాళ్ళకి మన దాంట్లో తగ్గదేమో అని నేను వద్దని చెప్తాను. 12 mm దాకా తగ్గినాయి అని కస్టమర్సే చెప్తూ ఉంటారు, క్లయింట్సే చెప్తూ ఉంటారు. అంటే ఇది కూడా ఎలా అంటే, ఓల్డ్ టౌన్ నుంచి ఎవరో ఫోన్ చేస్తే 6 mm దాటి తగ్గమంటే, లేదు సార్ మా ఫ్రెండ్స్కి ఇచ్చారు మీరు 12 mm కూడా తగ్గినాయి అంట, మీరు తగ్గినా తగ్గపోయినా మందు ఇవ్వండి సార్, నేను వచ్చి పట్టుకెళ్తానని వచ్చి పట్టుకెళ్ళాడు అనమాట అబ్బాయి. అప్పుడు మనకు తెలిసింది, అంటే మనం ఎలా తగ్గింది లేదని మళ్ళీ అడగం కదమ్మా, మందు ఇచ్చేస్తాం, మళ్ళీ రారు సాధారణంగా. లేదు తగ్గలేదంటే రెండోసారి వస్తారు. ఇక్కడ ఎలా ఉందంటే, కిడ్నీ స్టోన్స్ అంటే కిడ్నీలో ఒక్కటే కాదు, గాల్ బ్లాడర్లో ఉంటాయి, మూత్రనాళంలో కూడా ఫామ్ అవుతూ ఉంటాయి. ఈ కిడ్నీలో కానీ గాల్ బ్లాడర్లో కానీ ఇలాంటి చోట్ల ఫామ్ అయ్యి అది పట్టించుకున్నప్పుడు ఏమవుతుందంటే, పెద్దదైపోవటం వల్ల స్కిన్కు అంటుకుపోవటం వల్ల కొంచెం ఆపరేషన్ చేయడం ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా ఈ కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాయి, కొంతమందికి ఆపరేషన్ చేయించుకున్నా మళ్ళీ వస్తూ ఉంటాయి. అప్పుడు ఏమవుతుందంటే, బాడీ ఈ కాల్షియం అనేది ఎక్స్ట్రా ప్రొడ్యూస్ చేస్తుంది, ఫిల్టరేషన్ సరిగ్గా లేదు కాబట్టి మళ్ళీ వస్తాయమ్మా. అది 1-2 సార్లు చేయించుకున్న తర్వాత చేయించుకోకూడదు. అస్తమానం ఆపరేషన్ చేస్తే ఏమవుతుందంటే, కిడ్నీ ప్రాబ్లం రావచ్చు, యూరినరీ ఆర్గన్స్ ఇబ్బంది పడవచ్చు, మ్యాన్ పవర్ పోవచ్చు, ఇలాగ సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి అన్నమాట. అందుకు అస్తమానం చేయటం అవదండి. 2-3 సార్లు చేయించుకున్నాక డాక్టర్లు ఇంకా కుదరదని చెప్తారు. అటువంటి వాళ్ళు ఏంటంటే, కిడ్నీ స్టోన్స్, క్యాల్సిఫికేషన్ ఉందమ్మా, ఫాస్ఫరస్ ఉంది, అట్ ద సేమ్ టైమ్ స్పెర్మ్ రిలీజ్ అవ్వకపోయినప్పుడు అది ఎక్కడైనా జామ్ అయినా కూడా అది స్టోన్ కింద ఫామ్ అవడానికి అవకాశం. ఇది ఆయుర్వేద శాస్త్రంలో చెప్పిందమ్మా. బయట అయితే అన్ని క్యాల్సిఫికేషన్ అని అంటారు, కానీ ఆయుర్వేద శాస్త్రంలో చాలా స్పష్టంగా ఫాస్ఫరస్, శుక్రం, స్పెర్మ్, కాల్షియం ఇన్ని రకాలుగా స్టోన్స్ రావడానికి అవకాశం ఉందనేది చాలా క్లియర్గా రాసి ఉందండి అందులో. కాకపోతే ఈ స్పర్మ్ రిలీజ్ అవ్వనప్పుడు వచ్చేది రేర్ కేసా సార్? రేర్ కేసెస్ చాలా తక్కువగా ఉంటాయమ్మా. అదేవిధంగా సీ సైడ్ ఉన్న వాళ్ళు, పల్లెకారులు అంటాం, ఫిషర్మెన్, వాళ్ళు డైలీ 2 పూట్ల కాల్షియం తింటారు కాబట్టి వాళ్ళకి రావడానికి అవకాశం ఉంది. డైలీ ఫిష్ తింటారు కదా, ఆ కేసెస్ ఎక్కువ వస్తూ ఉంటాయి. అంటే నేను భీమవరం అమ్మ, మా ఏరియా భీమవరం వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, వస్తున్నానని తెలిస్తే చాలామంది వస్తూ ఉంటారు, నేను ఎక్కడున్నానో తెలుసుకుని నాకు చెప్పకుండానే, మీరు వచ్చారంట కదా సార్, మా కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి వస్తున్నామని. ఆ ఏరియాలో ఎక్కువ కేసులు వస్తాయి.
నేను వెళ్ళినట్టు కూడా చెప్పనమ్మా, లేకపోతే ఎందుకంటే మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా కూడా అక్కడ పేషెంట్లను చూడడం అయిపోతుంది. అందుకేంటంటే వెళ్తున్నట్టుగా చెప్పను. ఎవరి ద్వారా అయినా తెలిసింది అనుకోండి, మీరు వస్తున్నారంట కదా సార్ అని, అప్పుడు వచ్చి వాళ్ళు పేషెంట్లో ఎక్కువ కిడ్నీ స్టోన్స్ వాళ్ళు వస్తూ ఉంటారు. కిడ్నీ స్టోన్స్ వాళ్ళు కూడా ఫిషర్మెన్ ఎక్కువ వస్తారు. అంచేత నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటేనేమో వాళ్ళు డైలీ 2 పూట్ల ఫిష్ తింటారు కాబట్టి కాల్షియం వచ్చిందని. అలాగే ఈ కాల్షియం కూడా అక్కర లేకుండా కూడా కాల్షియం వాడేస్తూ ఉంటారమ్మా చాలా మంది. దానివల్ల కూడా రావడానికి అవకాశం ఉంది. సప్లిమెంట్ గా మన బాడీకి ఎంత కావాలో అంత వాడుకోవాలి. కానమ్మా డాక్టర్ గారు ఒకసారి రాశారు కదా కిడ్నీ మన కాల్షియం మంచిది అన్నారని ఇంక మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళరు, సంవత్సరాల తరబడి మింగుతూనే ఉంటారు. దానివల్ల కూడా రావడానికి అవకాశం ఉంది. ఇలాగా అనేక రకాలు అనమాట బ్లాకేజ్ వల్ల వస్తుంది. అలాగే దీన్ని కిడ్నీ స్టోన్స్ అని కంటే స్టోన్స్ అంటే రైట్ అమ్మ, ఎందుకంటే ఓన్లీ కిడ్నీలోనే కాదు, కిడ్నీలో ఉన్నది తక్కువ మందికి ఉంటాయి. యూరినరీ ట్రాక్ లో కొంతమందికి వస్తాయి, కొంతమంది గాల్ బ్లాడర్ లో ఉంటాయి. ఇలాగ రకరకాల స్టోన్స్ అనమాట. ఈ కాల్సిఫికేషన్ అనేదే హార్ట్ బ్లాక్ల కింద ఫామ్ అవడానికి కూడా అవకాశం ఉందమ్మా ఫ్యూచర్. ఓకే సార్, ఎలా గుర్తించాలి? వీటి లక్షణాలు ఎలా ఉంటాయి? వచ్చినప్పుడు ఏమైనా ఇబ్బంది కలుగుతుందా? కిడ్నీ స్టోన్స్ వచ్చిన వాళ్ళకైతే వికారం అమ్మా, విపరీతమైన పెయిన్ వస్తుందమ్మా, బ్యాక్ కు పొడుస్తుంది వెనక్కి వచ్చి వాళ్ళకి విపరీతం. ఇంకా అసలు ఎంత మీరు వీడియో ముందర చెప్పారు కదా, సహాయం చేసిన వాళ్ళం అవుతాం ఇలాంటివి చేయటం వల్ల అని. బాధపడిన వాళ్ళకి ఆ ఇబ్బంది తెలుస్తుందమ్మా, మనం కూర్చొని చెప్పే వాళ్ళకి తెలియదు. దొల్లి ఏడుస్తూ ఉంటారు, మామూలుగా కాదు, 2-3 పట్టుకున్నా ఆగరు, అంత పెయిన్ వస్తుంది. ప్లస్ వికారం వస్తుంది, కొంతమందికి వాంతులు అవుతాయి. కిడ్నీ అంటే ముందర వస్తుంది అనుకుంటారు, కాదు వెనక్కి వస్తుంది. అటువంటి అప్పుడు ఒక ఉల్లిపాయ నవిలి తినేస్తే అమ్మ, ఆ రసం మింగేసి పూసేస్తే పావుగంటలో కూడా కిడ్నీ స్టోన్ పెయిన్ తగ్గడానికి అవకాశం ఉంది. జస్ట్ పావుగంట 20 నిమిషాల్లోనే హాస్పిటల్కి వెళ్ళి లోపల. పెద్దుల్లిపాయ నీరుల్లిపాయ ఒక మీడియం సైజ్ అమ్మ, అంత బాగా పనిచేస్తుంది. ఎందుకంటే అందులో ఫాస్ఫరస్ ఉంటుంది. ఈ ఫాస్ఫరస్ స్టోన్స్ ఉంటాయి కదా, వాళ్ళకి ఇమీడియట్ రిలీఫ్ వచ్చి తగ్గిపోతుంది వెంటనే. ఉల్లిపాయ కాల్షియం కూడా తగ్గుతుంది. మీకు ముల్లంగి దుంప అవుతుంది కదా, ఘాటుగా ఉంటుంది బాగా. ముల్లంగి ఉల్లిపాయ సలాడ్ కింద తింటే ఈ కిడ్నీ స్టోన్స్ ఎక్కువ ఫామ్ అయ్యేవాళ్ళు డైలీ అన్నంలో తినొచ్చు. దీన్ని లైట్గా కొంచెం పెప్పర్ లాంటిది ఏదో వేసుకుని, కొంచెం నిమ్మకాయ పిండుకుని, లైట్గా సాల్ట్ వేసుకుని డైలీ సలాడ్ కింద కనుక మీరు ముల్లంగి తీసుకుని, ఒకవేళ ముల్లంగి ఆకునే పప్పులో వేసుకుని కూడా వండుకోవచ్చు. మనం దుంప తింటాం తప్ప ఆకులు వాడుకోం, కానీ ఆకుల్లో ఎక్కువ శక్తి ఉంది. ఈ కిడ్నీ స్టోన్స్ తగ్గించే శక్తి ఆకుల్లో కూడా ఎక్కువ ఉంది. ఆ ఆకుల రసం తీసుకుని మీరు ముల్లంగి దుంప రసం కానీ ఒక 20 ml డైలీ తాగితే ఈ కంటిన్యూగా ఫామ్ అయ్యే వాళ్ళకి ఫామ్ అవటం ఆగిపోతాయి, ఉన్న స్టోన్స్ కరిగిపోతాయి. అంత చక్కగా ముల్లంగి అనేది పనిచేస్తుంది. ఈ కిడ్నీ స్టోన్స్ కమ్మా ముల్లంగి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ముల్లంగి డైలీ చక్రాలుగా కోసుకుని లైట్ గా నిమ్మకాయ, పెప్పర్, సాల్ట్ లాంటివి వేసుకుని తింటే టేస్ట్ గానే ఉంటుంది, ఘాటుగా ఉంటుంది. కానీ ఈ ముల్లంగి కూర అనేది ఈ ఫాస్ఫరస్ కాల్షియం వల్ల రెగ్యులర్ గా ఆపరేషన్ చేయించినా మళ్ళీ సంవత్సరానికి ఫామ్ అయ్యేవాళ్ళు ముల్లంగి తింటాం చాలా అంటే చాలా ప్రివెన్షన్ గా పనిచేస్తున్నామా, క్యూర్ గా పనిచేస్తుంది. ద సేమ్ టైము నల్ల ఉలవలు ఉంటాయి కదండి, ఉలవచారు అని మనం పలావులో వేసుకుని తింటా ఉంటాం. అదే ఉలవచారు ఈ ఎక్కువగా కిడ్నీ స్టోన్ ఫార్మేషన్ అయ్యేవాళ్ళు ఆ ఉలవచారు వారానికి 1-2 సార్లు తాగితేమో దానివల్ల కూడా ఈ కంటిన్యూగా ఫామ్ అయ్యే వాళ్ళకి తగ్గిపోతుంది. ఓకే సార్, ఇప్పుడు మీరు అన్నట్టు 18 mm ఉన్నది చాలా ఎక్కువ అని కిడ్నీ స్టోన్, చాలా పెద్దదమ్మా. అసలు అంత స్టోన్ ఉన్నప్పుడు ఆపరేషన్ త్రూ కాకుండా మన ఆయుర్వేదంలో ఏదైనా మెడిసిన్ ఉందా? చాలా లేదు. ఎంతవరకు మనం 8 mm వరకు, అంటే 12 mm కూడా తగ్గిందని పేషెంట్లే ఫోన్ చేసి చెప్తున్నారు. కానీ 5 to 6 mm 8 mm అయితే చాలా బాగా తగ్గుతుంది. అది కూడా ఫాస్ఫరస్ అయితే మళ్ళీ మా మందుకు తగ్గదండి, దానికి సెపరేట్ ట్రీట్మెంట్ ఉంటుంది మళ్ళీ. అది వాళ్ళు ఫస్ట్ 1-2 డోసులకు తగ్గకపోతే అప్పుడు మార్చి మళ్ళీ ఇస్తాం. కానీ ఉల్లిపాయ 2 ఆటల మీద పనిచేస్తుంది, ఫాస్ఫరస్ మీద, దీని మీద కూడా. నేను ఇప్పుడు ఏదైతే ముల్లంగి చెప్పానో అది ఉల్లిపాయ, అది కూడా ఫాస్ఫరస్ కాల్షియం 2 ఆటల మీద పనిచేస్తున్నాను. కానీ ఉలవల మట్టికి కాల్షియం స్టోన్ మీదే పనిచేస్తాయి. కిడ్నీలో స్టోన్స్ ఉండే లక్షణాలు చెప్పుకున్నాం మనం. ఇప్పుడు యూరినరీ ట్రాక్ లో కనుక స్టోన్స్ ఫామ్ అయితే ఎలాంటి సింప్టమ్స్? ప్రమాదం అమ్మా, ఎందుకంటే యూరిన్ పాస్ అవటం సడన్ గా ఆగిపోతాం, విపరీతమైన పెయిన్ వస్తుంది. మరి బ్లాడర్ నిండిపోతుంది కదమ్మా, చాలా ప్రమాదం అది. అప్పుడు వెంటనే హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఒక పైప్ పంపి తీసేసి అప్పుడు స్టోన్ కరగడానికి కానీ వీటికి కానీ ఇస్తారనమాట. కానీ మన మెడిసిన్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే
అది ముక్కలైపోయి వెళ్ళడం కానీ అడ్డుపట్టడం కానీ ఉండదండి. ఉమ్. మనం మెడిసిన్ అంటూ వర్క్ చేయటం మొదలు పెడితే అది లిక్విడ్గా మారి కరిగిపోతుంది. కరిగిపోదు. ఉమ్. దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ అదండి. మ్మ్. కానీ ఏంటంటే ఇది కంపల్సరీగా ఇండియన్ కౌ మిల్క్ తోటి చేసుకున్న పెరుగుతోటే ఉమ్. మా మందు వేసుకోవాలండి. ఉమ్. ఇంకొకటి ఏదో గేదె పెరుగో లేకపోతే మేము ఏదో చెప్పామండి అండి మాకు దొరకలేదండి అని అశ్రద్ధ చేసి ఇంకో దాంతో వేసుకుని తగ్గలేదని కంప్లైంట్ చేస్తారు. ఉమ్. ఉమ్. కానీ శాస్త్రంలో చెప్పున్నది ఏంటంటే ఆవు పాలతోటి వేసుకోమని, ఆవు పాలు పెరుగుతోటే ఉమ్. వేసుకుంటే కరుగుతుందని ఉందండి. ఉమ్. వాళ్ళు రాశారు అంటే అదే విధంగా వీళ్ళు చేయాలని అవును. అర్థం. ఉమ్. ఉమ్. అలా అండి. సో ఎవరికైనా కానీ కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయినప్పుడు మనకి అల్లోపతి మెడిసిన్ కానీ లేకపోతే అటువైపు వెళ్ళడం ఎందుకు, ఆపరేషన్ ద్వారా వెళ్ళడం ఎందుకు అన్నప్పుడు ఆయుర్వేదంలో మంచి మెడిసిన్ తప్పకుండా యూజ్ చేయొచ్చు. ఎవరైనా సివియర్గా కిడ్నీ స్టోన్స్తో బాధపడుతున్నట్టయితే తప్పకుండా వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. కనిపిస్తున్న నంబర్స్కి ఫోన్ చేసి అసలు ఎప్పటి వరకు ఉంది ఏంటనేది వీలైతే వచ్చి ఒకసారి కలవమని చెప్పండి. తప్పకుండా ఇది యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో నమస్కారం మచ్. అండి. Sir, one life lesson what medicine has taught you. whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. You are a doctor for a cause, sir. అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.